నమస్తే చార్మినార్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వరల్డ్ సిటీస్ సమ్మిట్ లో పాల్గొన్న సీఎం చంద్రబాబు. పంతొమ్మిది వేల ఖాళీలుంటే 5,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తారా హరీష్ రావు. హైదరాబాద్ లో పలు చోట్ల ఏసీబీ దాడులు. తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవిత కార్యక్రమంలో ఉద్రిక్తత. రాష్ట్రంలో 5,000 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామని సీఎం రేవంత్ చెప్పడంపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. మంగళవారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ పోలీస్ శాఖలో 19,000 ఖాళీలు ఉన్నాయని కొత్త డీజీపీ సివి ఆనంద్ తెలిపారని, మరి సీఎం ఎందుకు 5,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇస్తామని అంటున్నారని ప్రశ్నించారు. ఎన్నికల ముందు పరీక్షల ఫీజులు ఫ్రీ అన్నాడని, ఇప్పుడు 400 ఉన్న 800కు పెంచాడని ఫైర్ అయ్యారు. 19,000 పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వాలని నిరుద్యోగులు ధర్నా చేస్తుంటే రేవంత్ రెడ్డి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. మొన్న డీజీపీ గారు అన్నాడు, కొత్త డీజీపీ సివి ఆనంద్ పోలీస్ శాఖలో 19,000 ఖాళీలు ఉన్నాయన్నాడు. కానీ మొన్న రేవంత్ రెడ్డి సెకండ్ జూన్ నాడు ఏమంటుండు, 5,000 కానిస్టేబుల్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామంటాడు. 19,000 ఖాళీలు ఉన్నాయని డీజీపీ చెప్తే రేవంత్ రెడ్డి 5,000కే నోటిఫికేషన్ ఇస్తా అంటాడు. మరి అందరికీ ఉద్యోగాలు ఇయ్యవా? ఖాళీలున్నా ఈ నిరుద్యోగ యువత ఎన్నో ఏళ్లకు ఎదురు చూస్తా ఉన్నారు. ఆనాడు కేసీఆర్ గారు ఒక్కటేసారి 17,000 కానిస్టేబుల్ ఉద్యోగాలను నియామకం చేసిండు, నోటిఫికేషన్ ఇచ్చిండు. 17,000 ఖాళీలుంటే 17,000 నింపిండు కేసీఆర్. మరి నువ్వు ఎందుకు నింపుతలేవు? 19,000 ఉంటే ఎందుకు 5,000 వేస్తా అంటున్నావు? నిన్న చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలో, దిల్సుఖ్ నగర్ లో పిల్లలు రోడ్ల మీదకి వచ్చి 19,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ చేయాలని ధర్నాలు చేస్తే ఈ రేవంత్ రెడ్డికి చీమ కుట్టినట్లేదు. ఎలక్షన్ల ముందు ఏమన్నాడు, ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తే అప్లికేషన్ ఫీజు ఉండదు, ఫ్రీ అన్నాడు. ఇప్పుడేం చేసిండు, 400 ఫీజు ఉంటే 800 చేసిండు, డబుల్ చేసిండు. ఎలక్షన్ల ముందు ఫ్రీ, ఎలక్షన్లు అయిపోయినాక డబుల్ ఛార్జ్. అంటే ఈ రకంగా నిరుద్యోగులను కూడా మోసం చేసినటువంటి పరిస్థితి. ఆర్ఎస్ఎస్ తన ఆస్తులు, ఆదాయ పన్ను వివరాలు తెలియజేయాలని అధికారికంగా నమోదు చేసుకోవాలని కోరుతూ ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కు కర్ణాటక మంత్రి ప్రియాంక్ ఖర్గే లేఖ రాశారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఏ సంస్థ అయినా చట్టానికి అతీతం కాదని, ఆర్ఎస్ఎస్ కూడా పారదర్శకత పాటించాలని సూచించారు. దీనిపై స్పందించిన మోహన్ భగత్ తన సంస్థ రహస్యంగా పనిచేయడం లేదని, బహిరంగంగానే కార్యకలాపాలు నిర్వహిస్తుందని, రిజిస్ట్రేషన్ అవసరం లేదని, ఇది రాజకీయమేనని అన్నారు. Where have they told they will not give me? ಇಲ್ಲಿ ತನಕ ಪತ್ರ ಇಲ್ಲ. See, till now officially ಕೇಳಿದಿಲ್ಲ, ಈಗ officially ಕೇಳಿದ್ದೀನಿ. Let them reply. I am an optimist. I am sure that the RSS has nothing to hide. They are the world's largest NGO. They are the most nationalistic people in India for the last 100 years. Last 100 years, Manjunath ji. So, I am sure they will put national duty above everything. Sir, in case of answer ಮಾಡ್ತಾ ಇದ್ರೆ ಕರ್ನಾಟಕದಲ್ಲಿ ನಿಷೇಧ ಮಾಡೋ ಪ್ಲಾನ್ ಏನಾದ್ರು? ನಾನು ನಿಷೇಧ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಹೇಳಿದ್ದೀನಿ. ಬರಲಿ, ನಾನು ಹೇಳಿದ್ದೀನಲ್ಲ ಸರ್, ನಾನು ಆಶಾವಾದಿ. ಬರ್ತಾರೆ ಅವರೇ, ದೇ ಹ್ಯಾವ್ ನಥಿಂಗ್ ಟು ಹೈಡ್ ಅಲ್ವಾ. ಮೊನ್ನೆ ತಿಸೂರಿನಲ್ಲಿ ಏನಂದ್ರು ಮೋಹನ್ ಭಾಗವತ್ ಅವರು, ಅರೆ ಹಮ್ ಕ್ಯಾ छुपाके कर रहे हैं क्या, हम संघ के नाम पर ही कर रहे हैं. मैं भी वही पूछ रहा हूँ, संघ के नाम पे कर रहे हैं तो भैया संघ क्या है, कौन है, आपका पैसा कहाँ से आता है, वही तो पूछ रहा हूँ मैं भी. वो भी वही बोल रहे हैं, हम भी वही बोल रहे हैं. मिस्टर मोहन भागवत हैज नॉट रिप्लाइड टू दिस लेटर. उनका जो उत्तर था तिसूर में था जून 13 को, और मेरा लेटर ऑफ कोर्स इट इज ऑन 13th June but released yesterday, dispatched yesterday on June 15th. కాకినాడ జిల్లా పెద్దాపురం మరిడమ్మ గుడి దగ్గర మండపం శంకుస్థాపన మరియు చెరువు అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొన్న పెద్దాపురం శాసనసభ్యులు నిమ్మకాయల చినరాజప్ప. రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రాజా సూరిబాబు రాజు, కాకినాడ పార్లమెంటరీ ఉపాధ్యక్షులు నిమ్మకాయల రంగనాగ్, కూటమి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే సామర్లకోట హాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే రాజప్ప, పార్లమెంటు ఉపాధ్యక్షులు నిమ్మకాయల రంగనాథ్, కూటమి నాయకులు, గ్రామస్తులు, అధికారులు పాల్గొన్నారు.
హైదరాబాద్లోని పలు చోట్ల ఏసీపీ అధికారులు ఆకస్మిక దాడులు చేపట్టారు. ల్యాండ్స్ అండ్ సర్వే మల్టీ జోన్ 2 డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో ఏసీబీ సోదాలు చేసింది. ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నాయనే కారణంతో ఏకకాలంలో వారి కార్యాలయాలు, బంధువుల ఇళ్లలో ఈ తనిఖీలు చేపట్టింది. ఈ సోదాలో నరహరి ఇంట్లో భారీగా నగదు, కీలకమైన డాక్యుమెంట్లు, బ్యాంక్ డిపాజిట్లను గుర్తించారు. ఏసీబీకి సంబంధించిన ఆఫీసులలో పూర్తి సమాచారం మీడియాకి అందిస్తున్నారు. సో ఇప్పటికీ కూడా లెక్కింపు అయితే జరుగుతుంది. ఇంకా ఫైనల్ కాలేదు. బంగారం ఎంత ఉంది, ల్యాండ్ డాక్యుమెంట్స్ ఎంత ఉన్నాయని కూడా కింద ఒక టీం అయితే చేస్తున్నారు. సో దానికి సంబంధించి మరికొద్దిసేపు ఏసీబీ అధికారులు పూర్తి సమాచారాన్ని మీడియాకి ఇస్తారని చెప్తున్నారు. సో అమౌంట్ అయితే మొత్తం చూస్తున్నాం కదా, దాంట్లో బంగారం, వెండికి సంబంధించిన ఆర్నమెంట్స్ కూడా. సో బంగారం కూడా కింద ఇతర ఆఫీసర్లు బంగారం సంబంధించి కూడా సప్లై చేస్తున్నారు. కలిసి దాదాపు ఏసీబీకి చెందిన ఒక 20 మంది ఆఫీసర్లు చెట్టులాట్లోనే దాడి నిర్వహించారు. సో ఇట్లా దాదాపు 10 చోట్ల కూడా ఏసీబీకి సంబంధించి పెద్ద ఎత్తున ఆఫీసర్లు అయితే రైతులు పడుకుంటున్నారు. సో ఇక్కడ చూస్తున్న దాదాపు 30 లక్షల వరకు పైన ఉంటుందని చెప్పేసి రేట్లో. సో 3-4 గంటల ప్రాంతంలో పూర్తి తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవిత, టీఆర్ఎస్ శ్రేణులు, కార్మిక సంఘం నాయకులు మంచిర్యాల జిల్లా శ్రీరాంపూర్ ఏరియాలోని RK7 గని ఆవరణలోకి వెళ్లేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. మరి వాళ్ళ వస్తా ఉంటే గేట్ కాడ అడ్డుకున్నారు. నిన్న కూడా పోతా ఉంటే గేట్ కాడ అడ్డుకున్నారు. ఎందుకోసం అడ్డుకుంటున్నారంటే భయం పుట్టుకుంది ప్రభుత్వానికి. ఏంది, కార్మికులను సరిగా చూసుకోలేకపోతున్నారు. ఉన్న డబ్బులన్నీ కాంట్రాక్టర్లకు ఇస్తున్నారు. కనీసం మనకు డ్రిల్లింగ్ మెషిన్ కి చిన్న బిట్స్ లేవన్నా, మెషిన్ రిపేర్ ఉందన్నా, ఏ చిన్న అంశం బాగలేదన్నా కూడా బడ్జెట్ లేదని మీకు చెప్తున్నారు. రిపేర్లు చేస్తలేరు, పనిముట్లు ఇస్తలేరు. కానీ కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి మాత్రం 100 కోట్లు 1000 కోట్ల రూపాయలు ఉన్నాయి. అవి రెగ్యులర్ గా పేమెంట్స్ అవుతున్నాయి. కానీ మనం ఏదైనా చిన్నది అడిగినా కూడా పాత మెషిన్లే మళ్ళీ రిపేర్ చేసి వాడుకోలేదు తప్పితే కొత్త మెషిన్లు కొన్నటువంటి పరిస్థితి లేదు. సింగరేణి పుట్టింది ఎప్పుడో పుట్టింది. ఆనాడు ఎప్పుడో మైన్ లోపలికి గాలి పంచేటటువంటి ఆక్సిజన్ మెషిన్ వచ్చింది. ఆ మెషిన్లు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అత్యాధునిక టెక్నాలజీతోని అద్భుతంగా నడుస్తున్నాయి. కానీ మన దగ్గర మాత్రం అప్పుడెప్పుడో పెట్టిన మెషినే ఉంది. అంటే కనీసం గాలి కానీ నీరు కానీ ఇయ్యకపోతే ఇక యాజమాన్యం ఉంది ఎందుకు అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. నిన్న ఇంకో మైన్ దగ్గర పోతే బాటిల్ పట్టుకొని లోపలికి పోతున్నారు. పాపం మీకుండే పనిముట్లు వేరే ఉంటాయి, మీరు నడవాల్సింది నడవాలే. మీదికెళ్ళి ఇంటికెళ్ళి మంచినీళ్ళ బాటిల్ పట్టుకురావాలంటే మరి కనీసం అది కూడా వేయలేకపోతే సింగరేణి యాజమాన్యం నిజంగా సిగ్గుపడాలి. ఇక్కడ ఉండేటటువంటి ఆఫీసర్స్ అందరికి కూడా నేను హెచ్చరిక చేస్తా ఉన్నా. ఇది మానవ హక్కుల ఉల్లంఘన, కార్మికులదే కాదు, ఇది మానవ హక్కుల ఉల్లంఘన. డెఫినెట్ గా డ్రింకింగ్ వాటర్ బాగుండాలి, ఆక్సిజన్ కరెక్ట్ గా ఉండాలి. ముందు కార్మికులు ఆరోగ్యంగా ఉంటేనే ప్రొడక్షన్ వస్తుంది. కాబట్టి ఆ విషయం మీద యాజమాన్యం దృష్టి పెట్టాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నా. స్వర్గీయ ఉప్పల అమర్నాథ్ మృతి వైసీపీ నేతల హత్యలకు నిదర్శనమని టీడీపీ కార్యనిర్వహణ కార్యదర్శి బగ్గు అర్చన తెలిపారు. మంగళవారం నరసన్నపేట టీడీపీ కార్యాలయంలో అమర్నాథ్కు ఘన నివాళులు అర్పించారు. ఆమె మాట్లాడుతూ అమర్నాథ్ను హత్య చేసి నేటికి 3 సంవత్సరాలు పూర్తయిందని, అతి చిన్న వయసులోనే తన అక్కపై దౌర్జన్యం చేసిన వెంకటేశ్వర్ రెడ్డిపై తిరగబడేందుకు ఆయనపై పెట్రోల్ పోసి సజీవ దహనం చేశారని వివరించారు. అయితే మనకు వైసీపీ హయాంలోని, గొడ్డల పార్టీ హయాంలోని మనకు తెలిసిందే, నా బీసీలు, నా ఎస్టీలు, నా ఎస్సీలు, నా మైనారిటీలు అని బీసీలకు ఎంత అన్యాయం చేశారో. అమర్నాథ్ గౌడ్ అనే వ్యక్తి రేపల్లి నియోజకవర్గం నుంచి తన అక్కగారిని ఎవరైతే ఏడిపించారో వైసీపీ నేత వెళ్ళి అడగడం జరిగింది. అబ్బాయి చాలా చిన్న వ్యక్తి, 10వ క్లాస్ చదువుతున్నాడు. ఆ అబ్బాయి పైన పెట్రోల్ పోసి ఆ రోజు తగిలి పెట్టారు. అరెస్ట్ అయి బెయిల్ మీద బయటకు వచ్చిన వాళ్ళు ఉత్సవాల పేరిట వాళ్ళ ఇంటి ముందరే నృత్యాలు చేశారు. అంతేకాకుండా బాధిత కుటుంబాల ఇంటికి వెళ్ళి బెదిరించి మళ్ళీ హత్యాయత్నం చేశారు. అలాంటి వ్యక్తుల్ని ఆ రోజు వదిలేసి విచ్చలవిడిగా వదిలేసిన పార్టీకి
తలుచుకుంటూ మరింతగా ఇవాళ పరిపాలన ఎలా ఉందో మీరు చూస్తున్నారు. తెలుగుదేశం ప్రభుత్వంలో, తెలుగుదేశం హయాంలో, అలాగే కూటమి ప్రభుత్వంలో ఇవాళ ప్రతి ఒక్క బీసీకి, ప్రతి ఒక్క వ్యక్తికి శాంతి భద్రతలతో మంచి భద్రతా భావం కల్పించగలిసే పార్టీ సుపరిపాలన అందిస్తున్న మన చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని నల్లమల అడవుల్లో పెద్ద పులులు స్వేచ్ఛగా విహరిస్తూ పర్యాటకులకు కనువిందు చేశాయి. శనివారం ఆమ్రాబాద్ టైగర్ రిజర్వ్ సఫారీకి వెళ్లిన పర్యాటకులకు పెద్ద పులులు రోడ్డు దాటుతూ కనిపించాయి. ఆమ్రాబాద్ అడవుల్లో పులుల సంఖ్య పెరగడం, అవి స్వేచ్ఛగా తిరగడం పట్ల అటవీ అధికారులు, పర్యావరణ ప్రేమికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. జీవనోపాధిని ధ్వంసం చేశారు, నడి రోడ్డుపై నిలబెట్టారు, 30 లక్షల విలువ చేసే నష్టాన్ని చేశారు. అర్ధరాత్రి అమానుషంగా ఎటువంటి సమాచారం లేకుండా శ్రీదుర్గ మోటార్స్ షెడ్డును పూర్తిగా ధ్వంసం చేసి ఉపాధి లేకుండా చేశారని, ఇది ఎంతవరకు సమంజసమని బాధితుడు కారు షెడ్డు యజమాని చీకట్ల దుర్గాభవాని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక వివరాల్లోకి వెళ్తే కాకినాడ రూరల్ మండలం రాయుడుపాలెం మెయిన్ రోడ్డు వద్ద తోట బాబీ అనే వ్యక్తి దగ్గర స్థలాన్ని లీజుకు తీసుకుని గత సంవత్సర కాలంగా కాళ్లు రిపేరు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న తరుణంలో ప్రకాష్ జైన్ అనే వ్యక్తి స్థలం నాది అంటూ ఎటువంటి నోటీసులు సమాచారం లేకుండా షెడ్ని రాత్రికి రాత్రి 1 గంట ప్రాంతంలో రౌడీలతో తీసుకొచ్చి ధ్వంసం చేశారని, 30 లక్షల రూపాయలు నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మెయిన్ రోడ్డులో అర్ధరాత్రి ఇలా జరుగుతున్నా కనీసం పోలీసు సిబ్బంది గానీ, రాత్రిపూట తిరిగే గస్తీ పోలీసులు ఎవరూ కానరాలేదు. సంబంధించిన బాధ్యులను వెంటనే అరెస్ట్ చేసి నాకు న్యాయం చేయాలని బాధితుడు మీడియా ద్వారా వేడుకున్నారు. నేను కాకినాడలో ఉంటున్నాను. రాయుడుపాలెం సెంటర్లో మా ఇల్లు. అచ్చంపేట జంక్షన్ దగ్గర నేను గ్యారేజ్ పెట్టుకున్నాను. గత 8 నెలలుగా నేను షాపు తోట బాబీ గారి దగ్గర అడ్వాన్స్ 35,000 ఇచ్చి రెంట్ కొంటున్నాను. ప్రతి నెల 55,000 రెంట్ అలాగే ఉన్న ప్రతి నెల కట్టేస్తున్నాను. నిన్న రాత్రి కొంతమంది దుండగులు వచ్చి 1 గంట సమయంలోని మొత్తం జేసీబీ తీసుకొచ్చి మొత్తం అంతా నాశనం చేసి పట్టుకుని వెళ్ళిపోయారు. ఎవరు అందులో ఎవరు పేర్లు తెలియదు సార్. మనకి వాళ్ళు ఎవరు వచ్చారో మనకి తెలియదు. రాత్రి వచ్చారు, ఎవరు చేసిందో మనకి తెలియదు. మన పొద్దున్న తీసుకెళ్ళి స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకున్నాం. సీసీ కెమెరాలో అన్నీ మొత్తం బద్దలు కొట్టేసారు. ఎవరు వచ్చారు కనీసం ఏ ఫుటేజ్ లేదు మన దగ్గర. మొత్తం అంతా 2 కుర్రాళ్ళు వచ్చారు, అది ఫుటేజ్ ఉంది మొత్తం మన దగ్గర. వచ్చి నైట్ చేసి కెమెరాలు బద్దలు కొట్టిన తర్వాత మిగతా వాళ్ళందరూ వచ్చారు. కార్లు నాశనం చేసేసి, కార్లు ఏవి పని చేయకుండా బయట పాడేసి ఉన్న సామాన్లతో సుద్దా మొత్తం పట్టుకుని వెళ్ళిపోయారు. 30 లక్షలతో 40 లక్షలతో లాస్ చేసి వెళ్ళిపోయారు. నాకు ఈ పరిస్థితి ఏంటో నాకు ఏం అర్థం కావట్లేదు. రాత్రి ఉన్న కార్లన్నీ తాళాలు తీసేసి కార్లన్నీ బయట పాడేసి ఆ తాళాలన్నీ మొత్తం పట్టుకుని వెళ్ళిపోయి సంచిలో రింగులో పిచ్చిలో మొత్తం అన్ని పట్టుకుని సంచిలో సడన్గా వెళ్ళిపోయారు. ఎంత ఉంటుంది నష్టం? ఎంత ఉంటుంది నష్టం? సుమారు నుంచి 30 లక్షల దాకా ఉంటుందండి మొత్తం అంతా కలిపి. పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా? పోలీస్ కంప్లైంట్ పొద్దున్న మార్నింగ్ 5 గంటలకు వచ్చి చూసుకున్నాను సార్. 5 గంటలు చూసుకుని మొత్తం ఏం చేయాలి దోచుకో కాల్ చేస్తే ఆడకపోతే స్టేషన్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నాను. స్టేషన్లో వెళ్ళి పొద్దున్న 5 గంటలకి కంప్లైంట్ ఇచ్చుకున్నాను. వచ్చే మొత్తం విజిబుల్స్ అంతా చూసుకొని వెళ్ళిపోయారు. మళ్ళీ తర్వాత కొన్ని రోజులు ఇందాక కొంతమంది వచ్చేసి ఈ సైట్ మాది గోడ కట్టేసుకుంటాం అని చెప్పేసి దౌర్జన్యం 10 మంది 20 మంది కుర్రాలను తీసుకుని వచ్చేసి దౌర్జన్యం చేసి పెట్టేశారు. నేను మళ్ళీ పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆశ్రమం ఇయ్యాను. నాకు ఏదో ఒక న్యాయం చేయాలి. దివంగత రాయి ప్రకాష్ చక్రవర్తి 42వ జయంతి జగ్గంపేటలో మెగా రక్తదాన శిబిరం ప్రారంభించిన టీడీపీ జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ 100 మందికి పైగా రక్తదానం. కాకినాడ జిల్లా జగ్గంపేట హెల్పింగ్ వారియర్స్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు ఇటీవల దివంగతులైన రాయి ప్రకాష్ చక్రవర్తి 42వ జయంతిని పురస్కరించుకుని జగ్గంపేటలోని శ్రీ ప్రజ్ఞ స్కూల్ ఆవరణలో ఆదివారం మెగా రక్తదాన శిబిరం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జ్యోతుల నవీన్ మాట్లాడుతూ బంధువుల కంటే గొప్ప స్నేహితులను సంపాదించుకున్న వ్యక్తి చక్రవర్తి. ఆయన భౌతికంగా మన మధ్య లేకపోయినా మిత్ర బృందం ఆయన జయంతి రోజున ఇలాంటి మంచి కార్యక్రమం చేపట్టడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు జీనుమణి బాబు, అడబాల వెంకటేశ్వరరావు, పాండ్రంగి రాంబాబు, బండారు రాజా, మీసాల చిన్నబాబు, స్నేహ ఎంటర్ప్రైజెస్ సురేష్, రాయి సాయి, వేములకొండ జోగారావు, మారిశెట్టి రాధా, తోలేటి సూర్యనారాయణ, నలమాటి ఆనంద్, టీం మణికర్ణిక, గున్నబత్తుల అనూష, చక్రవర్తి సోదరుడు రాయి సాగర్, హెల్పింగ్ వారియర్ సతీష్, బుదిరెడ్డి శ్రీనివాస్, సూరపురెడ్డి నరేష్, కురమల్ల నాగేశ్వరరావు, సుధాకర్, సాయి, వెంకన్న, కుప్ప గణేష్, బుదిరెడ్డి వంశీ, పైడి బాబీ, శ్రీను, చింతల నాని, కొయ్యలోవ కుమార్, పవన్, కింగం ప్రవీణ్, జగ్గంపేట హెల్పింగ్ వారియర్ సంస్థ సభ్యులు, చక్రవర్తి మిత్ర బృందం సభ్యులు, గ్రామ పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పెద్దలందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ ఇక్కడికి విచ్చేసిన మీ అందరికీ కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను సోదరులారా. ఈరోజు చక్రవర్తి బర్త్డే. భౌతికంగా మన దగ్గర లేకపోయినా బతికే ఉన్నాడు, మన
మనందరి గుండెల్లో అనడానికి నిదర్శనం ఇది ఈరోజు బ్లడ్ బ్యాంక్. ఎందుకంటే ఇది కలికాలం. డబ్బు ఉంటేనో పదవి ఉంటేనో లేకపోతే ఇంకొకటి ఉంటేనో మన చుట్టూ ఉండే ప్రజలు వేరు. కానీ ఏమీ లేకపోయినా స్నేహానికి విలువిచ్చి ఈరోజు స్నేహం విలువను కాపాడిన ఈ స్నేహితులందరికీ కూడా శిరస్సు వంచి పాదాభివందనం తెలియజేస్తున్నాను సోదరులారా. స్నేహం విలువ నాకు తెలుసు. ఎందుకంటే గతంలో పూర్వం అయితే ఎక్కువ బంధువర్గం కానీ ఎక్కువ చుట్టాలు కానీ ఉంటే అదృష్టవంతుడు. ఈరోజు చుట్టాల కన్నా బంధువుల కన్నా ఆత్మీయుల కన్నా స్నేహితులు ఉన్నవాడే అదృష్టవంతుడు ఈ రోజున. ఎందుకంటే ఒక ఫంక్షన్ చేయాలన్నా ఒక పెళ్లి చేయాలన్నా మంచైనా చెడైనా సరే అయ్యే వరకు ఉండి మేము మీ తోడై ఉంటామని నిరూపించింది ఈ స్నేహం. కాబట్టి ఆ స్నేహితులందరికీ మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు సతీష్ చెప్పినట్టు ఆ పిల్లలందరినీ కూడా 10th క్లాస్ వరకు కూడా చదివించే బాధ్యత నేను తీసుకుంటానని సతీష్ ద్వారా తెలియజేసుకుంటూ దీన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. స్నేహ బంధాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఈ సంవత్సరంతో వదిలేకుండా ప్రతి సంవత్సరం కూడా మనం గుర్తు చేసుకుంటూ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. సాయి మేనల్లు పాపం చాలా స్పీడ్గా చేదోడు అదోడు ఉండేవాడు. సాయికి తీరని లోటు ఈ రోజున. ఆ లోటు చక్రవర్తిని మేమైతే తీసుకురాలేము కానీ సాయి నీకు ఎప్పుడు ఏ ఇబ్బంది వచ్చినా సరే మేము అందరూ కూడా నీకు తోడై ఉంటామని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు టీచర్ల నియామకం కోసం నిర్వహించిన డిఎస్సి పరీక్షల ఎంపికలలో 11 తమ టీడీపీ ప్రభుత్వ హయాంలో తీసివేసినవేనని టీడీపీ నాయకులు వెల్లడించారు. ఎంతో కాలం కష్టపడి చదివి టీచర్ ఉద్యోగాలు పొందిన వారిని రద్దు చేస్తామని వైసీపీ నేతలు చెప్పడం వారి అవివేకతనానికి నిదర్శనం. కాకినాడలోని గోదావరి కళాక్షేత్రంలో 2025 డిఎస్సిలో ఎంపికైన ఉపాధ్యాయులతో పట్టభద్రుల ఎమ్మెల్సీ పేరాబత్తుల రాజశేఖర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో రాజశేఖర్ మాట్లాడుతూ తమ కూటమి ప్రభుత్వం డిఎస్సిని నిష్పక్షపాతంగా నిర్వహించిందని అన్నారు. ఇక నుంచి ప్రతి ఏడాది డిఎస్సి గ్రూప్ స్థాయి వంటి ఉద్యోగాలకు నియామకం జరుగుతుందని పేరాబత్తుల చెప్పారు. ఈ కార్యక్రమంలో హెడ్ మాస్టర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు సిహెచ్ రవి, పిఆర్టీయు జిల్లా అధ్యక్షుడు సిహెచ్ ప్రదీప్ కుమార్, ఎస్టీయు జిల్లా అధ్యక్షుడు ఎన్ సత్యనారాయణ, నోబెల్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు వి సూరిబాబు, సిపిఎస్ రాష్ట్ర ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎం రవికుమార్, పిఈటి అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు డి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ముందుగా మనం అందరం రవి గారు మాట్లాడుతూ హెచ్ఎం అసోసియేషన్ అధ్యక్షులు వారు ఎన్టీ రామారావు గారి గురించి చెప్పారు. 1983 ఆ రోజుల్లోనే ఎన్టీ రామారావు గారు బతకలేని బడుపంతుల నుంచి మరి ఈరోజు సమాజంలో ఒక గౌరవప్రదమైన స్థానాన్ని తీసుకొచ్చింది ఘనత ఆయనకే చెప్పుకోవాలి. మనందరం బతకని వచ్చిన బడుపంతులు. ఎందుకు ఈ మాట మనం చెప్పుకోవాలంటే ఆ రోజు జీతం గురించి కూడా చెప్పారు పెద్దలు. 399 రూపాయలు 98. అంటే ఈరోజు మనకి రాజమండ్రి ప్రాంతం నుంచి చాలా మంది వచ్చారు. అలా ఇక్కడికి రావడానికి అయ్యే ట్రాన్స్పోర్ట్ వచ్చి కూడా సరిపోదు మీ అందరికి ఒక విధంగా చెప్పాలంటే ఆ రోజు జీతం. మరి అలాంటిది రీగ్రూపింగ్ స్కేల్ విధానం ఆ రోజు మీరందరూ చాలా మంది నాకు తెలిసింది పుట్టి ఉండరు. మీరు 83 నాటి ఆయన తెలుసుకోవాలి. ఆ రోజు ఆ జీతం నుంచి ఈ రోజు మీరు ఈ స్కేల్ తీసుకుంటున్నారంటే సామాన్యుడు నుంచి, ఎందుకంటే ఈరోజు సాఫ్ట్వేర్ ఉద్యోగుడికి ఎంత జీతం వస్తుందో అంత జీతం వస్తుందంటే ఆయనకు ఆ రోజు ప్రవేశపెట్టిన విధానం, ఆయన పెట్టిన విధానం. అదే పరంపర చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కౌన్సిలింగ్ విధానం పెట్టడం కానీ, గురువు స్థానంలో ఉన్న వ్యక్తులు ఎవరి దగ్గరికి వెళ్ళకూడదు, యాచించకూడదు, రికమెండేషన్ చేయకూడదు, మీరు గౌరవప్రదమైన స్థానంలో ఉండాలి అనే ఉద్దేశంతో కౌన్సిలింగ్ విధానం పెట్టారు. కౌన్సిలింగ్ విధానం పెట్టిన తర్వాత మీ ర్యాంకుని బట్టి మీ నాయకులు మన ఈ సంఘాల తరఫున మీరు కోరుకునే ప్లేస్ వచ్చేది. అంతకుముందు ప్రదీప్ చెప్పినట్టు మండల ప్రెసిడెంట్ గారు, సమితులు ఉండేవి.
సమితులకి ఎక్కువ పవర్ ఉండేది ఆ రోజు. జిల్లా పరిషత్ చైర్మన్ లాస్ట్లో మన ట్రాన్స్ఫర్ రూల్ తిరిగి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వాళ్ళు చేయించుకునేవారు, లేదంటే డబ్బులతో చేయించుకునేవారు, లేకపోతే పాపం ఎక్కడుండే స్థానాల్లో గ్రామాల్లో అప్పుడు ఉన్నంత సౌకర్యాలు లేవు. మనకి మీ అందరికీ తెలిసి చాలా మంది గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళు అయి ఉంటారు. రోడ్లు కూడా సరిగ్గా ఉండేవి కాదు, అక్కడే ఉండేవారు. అలాంటి స్థానం నుంచి ఈరోజు ఒక ట్రాన్స్పరెన్సీ విధానం ఉండాలి, మీకు గౌరవప్రదమైన స్థానం కల్పించాలని ఆ చంద్రబాబు నాయుడు గారు కౌన్సిలింగ్ విధానం పెట్టడం. సుమారు ఈ రాష్ట్రంలో ఇంతవరకు 15 డిఎస్సీలు, మీది 15 డిఎస్సీ అనుకుంటా. అందులో తెలుగుదేశం ప్రభుత్వమే 11 డిఎస్సీలు తీసిన ఘనత తెలుగుదేశం ప్రభుత్వం. అంటే 100% టీచర్స్ చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్టీ రామారావు గారు కానీ, ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం కానీ. మరి అంత ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది తెలుగుదేశం ప్రభుత్వం అవచ్చు, కూటమి ప్రభుత్వం అవచ్చు. ఇవన్నీ మీకు తెలియాలనే విషయాలు చెప్తున్నాను, ఎందుకంటే చాలా మంది కొన్ని విషయాలు తెలియకపోవచ్చు. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మెగా డిఎస్సి 2025 చంద్రబాబు నాయుడు గారు మాటిచ్చిన ప్రకారం మొదటి సంతకం పెట్టి సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటి సంతకం పెట్టి డిఎస్సి. లోకేష్ గారు విద్యాశాఖ మంత్రి. కాకినాడ జిల్లా తునిలో అదృశ్యమైన చిన్నారిపై అటవీ జంతువులు దాడి చేసి ఉంటాయని ఎస్పీ అనుమానాల నేపథ్యంలో ప్రత్యేక బృందాలు సోమవారం రాత్రంతా విస్తృతంగా గాలించాయి. డ్రోన్లు, నెట్ ట్రాప్ కెమెరాల సాయంతో అడవిని జల్లెడపట్టాయి. అయితే ఆ ప్రాంతంలో జంతువుల కదలికలు కనిపించలేదని ప్రత్యేక బృందాలు వెల్లడించాయి. క్రూర మృగాలు లేవని అధికారులు స్పష్టం చేయడంతో ఈ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. దాంతో చిన్నారిని ఎవరైనా కిడ్నాప్ చేశారా, ఇంకేమైనా జరిగిందా అనే కోణంలో పోలీసులు విచారిస్తున్నారు. సింగపూర్లో జరిగిన వరల్డ్ సిటీస్ సమ్మిట్లో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. లీడర్షిప్ ప్లీనరీ 2లో ఆయన ప్రసంగిస్తూ అమరావతిని గ్రీన్ ఫీల్డ్ సిటీగా అంతర్జాతీయ మౌలిక వసతులతో తీర్చిదిద్దుతామని పేర్కొన్నారు. రాజధాని కోసం రైతులు 35,000 ఎకరాలు స్వచ్ఛందంగా అప్పగించారని, అందులో కొంత భాగాన్ని అభివృద్ధి చేసి రైతులకు తిరిగి ఫ్లాట్లు ఇస్తున్నామని చెప్పారు. అమరావతిని నాలెడ్జ్ సిటీగా, క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో ప్రపంచంలోనే అత్యుత్తమ నగరంగా నిర్మిస్తున్నామని, సరికొత్త ఆలోచనతో అవకాశాలను వినియోగించుకోవాలని సీఎం కోరారు. అర్బన్ ఇన్ఫిల్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎకానమీ, ఆటోమేషన్ that has become a livable city today. In India, I built Hyderabad. It is a part of Hyderabad. Today, highest per capita income of the state and also most livable city is Hyderabad. That is how we built. Future is, my state is divided into 2 states. God has given me to build one more city. That is where I am building Amravati today. This is a Hyderabad brownfield city. Now I am building greenfield city, new branded city. In this future city, people first. Inclusion, equity, nature, opportunity. That is livable city. This will be experiential city. That is where we are planning in a big way. If you see here a tale of Amravati, India's largest greenfield smart city. Details are available. Vision is Amravati is envisaged to be a happy city with the highest standards of livability, sustainability and experiences. It will have world-class infrastructure facilities and economic opportunities for all. Further, this is the city, beautiful river, dividing the city into 2. And also inner ring road, outer ring road. Tomorrow you wanted to see one of the best iconic bridges, you have to come to Amravati. That is how we are building this city. 9 thematic schemes we are working for economic pillars of economic growth, sports city, convention, financial, knowledge, justice, electronics, tourism, health and media. These are all various concepts we are taking for building the city.
These are all, if you see this building, all administrative buildings are iconic buildings. It is a unique buildings we are building. Total greenery, all these things. If you see here, this is a new concept we have introduced. 35,000 acres of land under land pooling. Farmers gave us. I didn't spend one pie. It is a land monetization scheme. I am paying some annuity and I am developing land. Some land I am selling. Remaining land I am developing and giving back to the farmers. That is the concept we have taken. Here, inclusivity. ప్రధాని నరేంద్ర మోడీ 12 పాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి జరిగిందని సర్ రాష్ట్ర కన్వీనర్ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కాకినాడలో ఓ హోటల్లో దేశం సాధించిన అభివృద్ధిపై విలేకరులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బీజేపీ కాకినాడ జిల్లా అధ్యక్షుడు బిక్కిన విశ్వేశ్వరరావు అధ్యక్షత వహించగా రాష్ట్ర మీడియా అధికారి ప్రతినిధి పెద్దిరెడ్డి రవికిరణ్ వివరాలు తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ మోడీ 12 ఏళ్లుగా ఓటింగ్ ద్వారా ఎంపికైన ప్రధానిగా పనిచేసి ఎన్నో రంగాల్లో అభివృద్ధి సాధించారని అన్నారు. 11,000 కిలోమీటర్లు మెట్రో రైల్వే లైన్ వేసి 124 మంది వందే భారత్ రైలు ప్రయాణికులకు అందించారన్నారు. సర్జికల్ స్ట్రైక్స్, ఆపరేషన్ సింధూర్ వంటి కార్యక్రమాలు చేపట్టి ఉగ్రవాదాన్ని నిరోధించారన్నారు. జూన్ 21న అంతర్జాతీయ యోగా ఏర్పాటు చేసి ప్రపంచంలో పేరు ప్రఖ్యాతలు ప్రధాని మోదీ భారతదేశానికి గౌరవంను తీసుకొచ్చారని అన్నారు. ఈ సమావేశంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సాలగ్రామ లక్ష్మీ ప్రసన్న, బీజేపీ నాయకులు ఎనిమిరెడ్డి మాలకొండయ్య, దువ్వూరి సుబ్రహ్మణ్యం, విశ్వనాథపల్లి శ్రీనివాసరావు, కొండల సాయి కుమార్, చక్క రమేష్ తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం. నరేంద్ర మోడీ గారు 2014 మే 26 ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత సుదీర్ఘకాలం ఎన్నికైన ప్రధానిగా మొన్న 10వ తేదీకి రికార్డు సృష్టించారు. 4,399 రోజులు ఏకదాటిగా ఎన్నికైన ప్రధానమంత్రిగా, ప్రజల చేత ఎన్నికైన ప్రధానమంత్రిగా ఉండి ఒక అరుదైన రికార్డు సాధించిన నేపథ్యంలో, 12 సంవత్సరాల పాలన పూర్తయిన నేపథ్యంలో ఈరోజు దేశవ్యాప్తంగా 5వ తేదీ మొదలుకొని రేపు యోగా దినోత్సవం 21వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు నిర్వహించుకోవడం జరుగుతా ఉంది. దానిలో ముఖ్యంగా చాలా మందిలో ఒక అనుమానం వస్తుంది. నెహ్రూ గారు చాలా ఎక్కువ కాలం చేశారు కదా, 1947 నుంచి 1964 వరకు ప్రధానిగా ఉన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వరల్డ్ సిటీస్ సమ్మిట్ లో పాల్గొన్న సీఎం చంద్రబాబు. పంతొమ్మిది 19,000 ఖాళీలుంటే 5,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తారా హరీష్ రావు. హైదరాబాద్ లో పలు చోట్ల ఏసీబీ దాడులు. తెలంగాణ రక్షణ సేన అధినేత్రి కవిత కార్యక్రమంలో ఉద్రిక్తత. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.